వందనాలండి. ఈరోజు 15 డిసెంబర్ క్రిస్మస్ కాలం. క్రిస్మస్ వచ్చేసింది కదండి. ఆల్రెడీ నవంబర్ 25 నుంచి క్రిస్మస్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి క్రిస్మస్ గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. 2 కొరింథీ 8:9లో పౌలు అంటున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. గత 3 దినాలు మనం దేవుని అద్భుత గుణలక్షణాలు గురించి ధ్యానించుకున్నాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమాన్వితుడు, ఇలాంటివన్నీ చూసాం. అటువంటి గొప్ప దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించడానికి రావడం గురించి చూద్దాం ఈరోజు. ఇంకొక క్రిస్మస్ ఈ సంవత్సరం కూడా వచ్చేసింది. పండుగకు కావాల్సినవి అన్నీ సమకూర్చుకున్నటలో ఊపిరాడనంత బిజీగా ఉన్నా కూడా కొంత సమయం వెచ్చించి క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మన కొరకు యేసు ప్రభు దరిద్రుడైనాడని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవునిగా ఆయనకున్న ఆధిక్యతలు మహిమను విడిచి మానవుడిగా రావడం వల్ల దరిద్రుడయ్యాడు. దేవుడు తన పూర్ణ అంగీకారంతో శరీరధారిగా నజరేతువాడైన యేసుగా పరిశుద్ధ మానవత్వంతో మానవుడయ్యాడు. మానవునిగా ప్రభు స్థలము సమయము ఇలాంటివి ఇహలోక నియంత్రణలో ఉండాల్సి వచ్చింది. కొంతమంది భావిస్తున్నట్టుగా ఆయన తన దైవత్వం వదిలిపెట్టలేదు, కానీ కేవలం ఆయన మహిమ కొన్ని ఆధిక్యతలను మాత్రం వదిలిపెట్టాల్సి వచ్చింది. దేవుని చిత్త ప్రకారము తన శక్తి జ్ఞానములకు కళ్ళెం వేశాడు. మానవుడైనప్పుడు క్రీస్తు దరిద్రుడైనాడు, ఎందుకంటే చాలా త్యజించాడు ఇష్టపూర్వకంగా. ఆయన దరిద్రుడైనాడు, కానీ మనకు రక్షణ నిత్యత్వం లాంటి పరలోక ఆశీర్వాదాలన్నీ ఇచ్చి మనల్ని ధనవంతులుగా చేశాడు. యేసుప్రభు తండ్రితో పరలోకంలో ఉంటూ పరలోక మహిమ సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ ఉండాల్సిన వాడు మనతో పాటు ఉంటూ మన శ్రమలలో శోధనలో పాలు పంచుకుంటూ అటువంటి అనుభవాల ద్వారా పరిపూర్ణుడగుటకు వచ్చాడు. అయితే నిజమైన ఉద్దేశము మనకు నిత్య జీవము, పరలోక సంపదలు, ఆనందము ఇవ్వడానికి వచ్చాడు. ఆయనతో నిత్య సహవాసం కలిగి ఉంటే పరలోక సంపదలన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. మనము రక్షణ పొందినప్పటి నుంచి తండ్రి అయిన దేవుడు తన కుమారులుగా మనల్ని చేసుకొని తన కుమారుడైన యేసయ్యతో పాటు సమానుడిగా చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత మనకు! ఇది మనం రియలైజ్ అవ్వట్లేదు. ఆయన మన కోసం చేసిన త్యాగం మనం గుర్తించడం లేదు. కేవలం క్రిస్మస్ ఆచరించడము, ఎంజాయ్ చేయడం కాదు, కానీ క్రిస్మస్లో ఆయన మన కోసం చేసిన త్యాగం, సమస్తం వదిలిపెట్టి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడండి. అది గుర్తుంచుకోవాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ తండ్రి, ఈ ఉదయకాలంన తండ్రి, మీరు మా కోసం చేసిన త్యాగం గుర్తించి ఈ క్రిస్మస్ కాలంలో దాని గురించి ప్రకటించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.